అందరికీ నమస్కారం. ఈ రోజు ఉదయం నుంచి మన అమలాపురం నియోజకవర్గంలో సోషల్ మీడియాలో శెట్టిపత్తుల రాజబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుందనే ఒక దుష్ప్రచారం కొనసాగుతుంది. దయచేసి జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, నా అభిమానులు ఎవరూ కూడా ఇటువంటి దుష్ప్రచారం నమ్మవద్దని, మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2019లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి మనం అంతా కూడా నిరంతరం శ్రమిస్తూ జనసేన పార్టీని వాళ్ళంత పటిష్టంగా మన నియోజకవర్గంలో మనం తీసుకొచ్చాం. కేవలం శెట్టిపత్తుల రాజబాబు అనేవాడికి టికెట్ రాకూడదు, టికెట్ వస్తే పోటీ చేస్తే గెలుస్తాడనే ఒకే ఒక కుట్రతో మన మీద ఈవేళ ఈ ట్రోల్ చేస్తా ఉన్నారు. జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, నా అభిమానులందరికీ మీకు మాటిస్తా ఉన్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా, రాజాబాబు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ వదిలిపెట్టడం చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను. పత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం. నేను అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే, చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా గత 5 సంవత్సరాలు అంటే 2019లో జనసేన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిరంతరం కూడా శ్రమిస్తా ఉన్నాం. పార్టీ జెండాను భుజాన్న మోసుకుని పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 30-40 వేలు పైచిలకు మెజారిటీతో గెలిచే విధంగా ఇవాళ పార్టీని పటిష్టంగా తయారు చేశాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మొయ్యమని, తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడినటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వారందరి ఆశల మీద, ఆశయాల మీద నీళ్లు చల్లినట్టయింది. జనసేన పార్టీ పతాకం చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఎగరాలి. తద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి. సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఒక నూతన వరవడితో, ఒక రాజకీయ వ్యవస్థతో, నూతన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి అని మేము అందరూ కూడా ఆశించాం. అయితే పొత్తులో భాగంగా దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బట్టి అది టికెట్ కేటాయించడం మమ్మల్ని అందరినీ చాలా నిరాశ నిస్పృహలకు గురి చేసింది. ఇవాళ తెలుగుదేశం కంటే కూడా బలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన పార్టీ ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీ కనిస్తే ఎస్సీలు మొత్తం కోనసీమ పార్లమెంట్ అంతా కూడా, అమలాపురం పార్లమెంట్ కూడా ఎస్సీలు చేయరు పార్టీకి, లేదా బీసీలు చేయరని చెప్పి ఒక దుష్ప్రచారం చేసింది. మిత్రపక్షం అయినప్పుడు జనసేనకు వస్తే టికెట్ తెలుగుదేశం సహకరించాలి, తెలుగుదేశం పార్టీకి వస్తే జనసేన సహకరించాలి. అటువంటిది తెలుగుదేశం పార్టీ అనైతికంగా జనసేన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించి జనసేన పార్టీకి టికెట్ ఇస్తే మిగతా సామాజిక వర్గం ఎస్సీలు కానీ, బీసీలు కానీ చెయ్యరని ఒక నినాదాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా, అనైతికంగా తెలుగుదేశం పార్టీ ఆ టికెట్ సంపాదించింది. దాన్ని నిరసిస్తున్నాం. ఎట్టి బస్సులో జనసేన జెండా మోసిన నేను 2009లో ప్రజారాజ్యం జెండా మోసాం. అనంతరం 2017 నుంచి కూడా జనసేన పార్టీ జెండా మోస్తా ఉన్నాం. 2019లో సుమారు 45,200 పైచీలకు ఓట్లు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో అమలాపురం నియోజకవర్గం ఒకటి. ఆ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరాశ నిస్పృహకు లోనవ్వకుండా ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా సమస్యల మీద పనిచేయడం ద్వారా ఈవేళ జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాం ఈ రాష్ట్రంలోనే. అది సగర్వంగా ఒక ఇన్ఛార్జిగా, ఎంతకాలం జనసేన జెండా మోసినటువంటి ఒక ఇన్ఛార్జిగా నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల కంటే కూడా జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాం. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అమలాపురాన్ని తెలుగుదేశం ఒత్తిడికి లోనై వదులుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఇక తెలుగుదేశం జెండా మోసే మా భుజాలు మోయడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి రిజైన్ చేస్తా ఉన్నాం.